టెర్రరిస్ట్ కూడా వాళ్ళ ఆయుధమే, దాన్ని వాడడం కూడా వాళ్ళ స్టేట్ పాలసీ. రైట్. అటువంటప్పుడు వీళ్ళు వాళ్ళని వాడుకుంటారు. నిన్న రాత్రి సాంబాలో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేశారు, దాన్ని మన బిఎస్ఎఫ్ తిప్పికొట్టింది. ఇటువంటి చర్యలు వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు. మన హింటర్లాండ్లో, మన భూభాగంలో అలజడులు సృష్టించవచ్చు. ఇవి వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇది యుద్ధం డైరెక్ట్గా ఎస్కలేట్ చేయాలి అనేది లేదు, ఎన్నో అంచెలంచెలుగా వెళ్తుంది. ఆ అంచెల్లో ఒక భాగం ఇండియాలోనే, మన భూభాగంలోనే వాళ్ళు ఈ వీళ్ళ స్లీపర్ సెల్స్ ద్వారా కానీ, లేక వీళ్ళ టెర్రరిస్ట్ ద్వారా కానీ, వీళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళని కానీ ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇక్కడే అల్లకల్లోలం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం అండి. అంతటా మనం రెడీనెస్ చేసాం. ఒక్క నిమిషం సార్. తర్వాత పుల్లారావు గారు, ఈ మన జనరల్గా రోజువారీ దైనందిన జీవనంలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఇది కంటిన్యూ అయితే ఇంకొక రోజు, 2 రోజులు, 3 రోజులు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీరు, ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? ఒకటి, భారతదేశంలో కొంచెం ఇంపేషన్స్ వస్తుంది. ఏంటి ఇంకా ఏం చేయలేదు, చేసి పారేయాలి, అది తప్పు. మనకున్న బెస్ట్ వెపన్ ఏంటంటే టైం, సమయం. మనం ఇప్పుడు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు సహించామనుకో, 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు సహించాలి. చైనా, పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ 80 సంవత్సరాలు అయిపోయింది కదా వికే గారు వాళ్ళతో యుద్ధం. ఇంకో 80 సంవత్సరాలు అంటే పెద్ద లెక్క కాదు. మనం అది ప్రజలు నేర్చుకునేది ఏంటంటే, మనం ఎక్కువగా ఒత్తిడి చేసేస్తే బాగా చేస్తారు. ఆయుధాలు మారిపోయినాయి. బ్రేకింగ్ వస్తుంది పుల్లారావు గారు, మనకి ఇప్పుడు బ్రేకింగ్ వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతోంది. యూరీ సెక్టర్లో పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడుతోంది. అదేంటి అనేది ఒకసారి మనం బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, చూస్తున్నారు కదా పుల్లారావు గారు అండ్ శ్రీనివాసరావు గారు, రవిప్రసాద్ గారు, మనం డిబేట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడే అక్కడ మొదలైంది, మళ్ళీ యూరీ సెక్టర్లో కాల్పులకు తెగబడుతుంది. మన వాళ్ళు చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యూరీలో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించారు, అలాగే కార్గిల్లో కూడా పూర్తి స్థాయి బ్లాక్అవుట్ ప్రకటించారు. సో ఇప్పుడు మనం చర్చలో మనం అనుకున్నట్టుగానే ఈ చీకటి పడుతున్న కొద్దీ పిశాచగణాలు లేస్తాయని అనుకున్నట్టుగానే పిశాచగణాలు లేచాయి. దీని మీద శ్రీనివాసరావు గారు, జరుగుతున్న ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ మీద మీ క్విక్ రియాక్షన్ చెప్తారా శ్రీనివాసరావు గారు? ఇది ఎక్స్పెక్టెడే అండి. ఎందుకంటే ఈ కార్గిల్ నుంచి ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద వాళ్ళు ఫైరింగ్ చేయడం అనేది వాళ్ళు మామూలే. ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేషన్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేసేవాళ్ళు. మనం రెస్ట్రెయింట్గా ఉండి దానికి మటుకు మనం సమాధానం ఇచ్చేవాళ్ళం. మనం ఒకవేళ ఫ్రీ హ్యాండ్ తీసుకొని మన అన్ని వెపన్ సిస్టమ్స్ ఓపెన్ చేస్తే ఆ ఎల్ఓసి అవతల ఏ అయితే బలగాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయొచ్చు. ఇది చెయ్యొచ్చా లేదా, చేస్తామా లేదా అనేది స్ట్రాటజీలో, ఒక ప్లాన్లో ఒక భాగంగా వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం రెస్ట్రైన్డ్ ఓపికతోని వ్యవహరిస్తున్నాం. ఆ ఓపిక ఎప్పుడు నశిస్తుంది? మన ప్రధానమంత్రికి కానీ, మన రక్షణ దళాల చీఫ్స్కి కానీ ఎప్పుడు సరైన సమయం మనం ఎటువంటి చర్య తీసుకోవడానికి అనేది. మనం కూడా ఎస్కలేట్ చేయొచ్చు, కానీ మనం ఎస్కలేట్ చేయట్లేదు.
ఆ ఆపర్చునిటీ, ఆ ఛాన్స్ మన దగ్గర ఉంది. కానీ మనం రెస్పాన్సిబుల్ స్టేట్గా, శాంతి భద్రతలు కోరుకునే వాళ్ళుగా మనం ఊరికే వాళ్ళు ఎంత చేశారో ప్రపోర్షనల్గా మనం రియాక్ట్ చేస్తున్నాం. ఓకే, దాన్ని రవిప్రసాద్ గారు, ఎంతవరకు మన సహనాన్ని రవిప్రసాద్ గారు ఇప్పుడే చూడాలి. ఇప్పుడే వచ్చిన ఈ బ్రేకింగ్ ఇది చాలా కంటిన్యూటీగా కనబడుతోంది. నిన్న రాత్రి దానికి